మామూలుగా ఎలాంటి కాలుష్యం లేకుండా కెమికల్ ఉపయోగించకుండా చేపలు పట్టుకోవడం పెద్ద కష్టమే కాదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చేపల పైన ఆధారపడి చేపల వేట పైన ఆధారపడి అలాంటప్పుడు ఆ పెద్ద పెద్ద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఇక్కడ ఏ ఊరికి ఆ ఊరి చెరువులు ఉంటాయి, ఆ చెరువులు చేసుకుంటారు, చెరువు చేపల వ్యాపారం వేట చేసుకుంటారు, అమ్ముకుంటారు. వాళ్ళ సమయం రక్షణ కల్పించాల్సిందే ఒకటి. రెండవది ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. రోడ్లు ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు ఫారెస్ట్ ఏరియా వస్తుంది. ఫారెస్ట్ ఏరియా వస్తుంది కాబట్టి రోడ్డు వేయలేదు. అప్పుడు పెద్దనే కోటేశ్వర గారు ఒకప్పుడు మన కృష్ణా జిల్లా చైర్మన్గా ఉన్నప్పుడు రోడ్డు వేశారట. ఆయన పేరు ఇంకా తలుచుకుంటున్నారు. ఆయన తర్వాత అనేక మంది చైర్మన్లు వచ్చారు, ఎవరి పేరు గుర్తులేదు, ఒక పెద్దనే కోటేశ్వర గారు తప్ప. ఆయన గుర్తించుకుంటున్నట్టు అప్పుడు రోడ్డు వేశారు. ఇప్పుడు రోడ్డు వేయడానికి ఏమంటే ఫారెస్ట్ అభ్యంతరం చిన్న చిత్తగా పిచ్చి మొక్కలు కొట్టుకుంటూ కూడా ఒప్పుకోవడం. అంటే వాళ్ళకి ఏంటంటే